తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, సీఎం రేవంత్ ఎవరెవరిని కలవనున్నారు రేపు ఢిల్లీలో? థ్యాంక్ యూ సుమిత్ర. రేపు ఉదయం 9 గంటలకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ముఖ్యంగా ఈ రోజు పిఏసీలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి, సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పిఏసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని చేశారు, తీర్మానాన్ని ఆమోదించారు. ఇదే విషయాన్ని సోనియా గాంధీని కలిసి సోనియా గాంధీకి కన్వే చేయనున్నారు. గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందింది. సోనియా గాంధీకి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పిఎల్సీలో ఒక చర్చ జరిగింది. ఇదే విషయాన్ని సోనియాకు కన్వే చేస్తారు. సోనియా ఒకవేళ ఓకే అని అనుకుంటే ఆ మరుసటి రోజు నుంచే మెదక్ లో కానీ, లేదంటే ఆమె అనువైన సర్వేలు చేసుకొని ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించి ఒక తుది నిర్ణయానికి వస్తారు. ఈ అంశానికి సంబంధించిన చర్చ ఉండొచ్చు. దాంతో పాటు ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు పిఎస్సీలో చర్చించినట్టు తెలుస్తా ఉంది. కేబినెట్ ని విస్తరించడం వల్ల మంత్రులు ఎక్కువగా పెరుగుతారు. మంత్రులు వాళ్ళకు నియోజకవర్గాలను, అంటే పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉంచి చాలా సీరియస్ గా పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారు. త్వరితగతిననే కేబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన చర్చ కూడా హైకమాండ్ తోని చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు పిఎస్సీలో చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కోసము కష్టపడ్డ వాళ్ళు, పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు, టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ గెలుపుకి దోహదం చేసినటువంటి వాళ్ళు, వీళ్లను ఫస్ట్ ప్రియారిటీగా నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పిఎస్సీలో ఒక నిర్ణయం తీసుకుని ఈ అంశాన్ని కూడా హైకమాండ్ తో చర్చించనున్నారు. ఇంకా దాంతో పాటు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధిక స్థానాలను గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీని హైకమాండ్ కు చెప్పనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్తారు. వాళ్ళందరినీ కలిసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు రీబ్యాక్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.